హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇది నెల రోజుల కిందటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు మా పెద్ద బాబు బర్త్డే. వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించిన తర్వాత ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యేలోపు ఇంట్లో పనులన్నీ చకచకా ఫాస్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఆ రోజు సాయంత్రం మా పెద్దోడు కేక్ కటింగ్ చేసే వీడియో ఎడిట్ చేసేటప్పుడు ముందు వెనక్కి ముందుకి వచ్చేసింది వీడియో. సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఎవరు బంధువులు చుట్టాలు ఎవరు ఉండరు కదా, మా ఊరు వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు మేము ఇంటి పక్కన మా పిల్లలు ఫ్రెండ్స్ అంతే. సింపుల్గా బర్త్డే అయితే చేసాము. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ తినేసి క్యారేజ్ కట్టేసి పంపించిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కడుగుతున్నాను. గిన్నెలన్నీ ఫాస్ట్గా క్లీన్ చేసేసి ఒక బ్లౌజ్ ఉంది కుట్టుకోవాలి. మేము ఊరు వెళ్తున్నాము. ఆ రోజు మరుసటి రోజే ఊరు వెళ్ళాము. అక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాము. ఫంక్షన్లో కట్టుకోవడానికని జాకెట్ కుట్టుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చూసి జాకెట్ కుట్టుకోవడం నేర్చుకున్నాను. పెళ్ళి కాకముందు వెళ్ళాను కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, నేర్చుకోలేదు కూడా. సగం కూడా నేర్చుకోలేదు. అప్పుడు యూట్యూబ్లో చూసి నేను బ్లౌజులు కుట్టుకోవడం నేర్చుకున్నాను. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టి కుట్టేశాను. మధ్యాహ్నం లోపు అయిపోయింది. నేను అంత ఫాస్ట్గా కుట్టలేను. 2-2.5 గంట అలా పడుతుంది జాకెట్ కుట్టడానికి ఒకటి. చూసారా, సింపుల్గా కుట్టుకున్నాను రౌండ్ నెక్ పెట్టి. అంతలోపు ఇది ఎడిట్ చేసేటప్పుడే రివర్స్ అయిపోయింది వీడియో. గిన్నెలు కడిగి ఆ తర్వాత ఏదో పని చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి, ఆరబెట్టేశాను. ఇవి ముందు రోజు బట్టలు మడతపెట్టాలి. నాకు బట్టలు మడతపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. 2 రోజులవి 3 రోజులు అలా పెట్టేసి అన్నీ ఒకేసారి మడతలు పెడతాను. అంతలోపు సాయంత్రం మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. బట్టలు మడతపెట్టేసి మరుసటి రోజు ఊరు వెళ్ళామన్నాను కదా, దానికోసం లగేజ్ అయితే సర్దుతున్నాను. పైన ఉన్న బ్యాగ్ తీసి బట్టలు ఏమేమి కావాలో ఏమేమి పట్టుకెళ్ళాలనేది చూసి అన్ని మంచం మీద పెట్టుకొని సర్దుతున్నాను. ఇవి మా పిల్లలవి షూట్లు, అక్కడ ఫంక్షన్లో వేయడానికని తీసుకుంటున్నాను. ఆ తర్వాత నావి 2-3 చీరలు పెట్టుకున్నాను. మా పిల్లలవి కొత్తవి డైలీ వేర్వి బట్టలన్నీ పెట్టాను. మా పిల్లలు అక్కడేం ఉంచము. మా ఊర్లోని నావి మా ఆయనవి మాత్రమే ఉంటాయి బట్టలు. మా పిల్లలు ఏమి ఉంచము అక్కడ. ఎందుకంటే సంవత్సరానికి 1-2 సార్లు వెళ్తాము. పైకి అయిపోతాయి కదా, చిన్నవైపోతాయి బట్టలు అనేసి ఏమీ ఉంచము మా పిల్లలవి అక్కడ. అందుకోసమని ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడల్లా లగేజ్ ఎక్కువ ఉంటుంది బ్యాగు. వీడియోలు ఏమో బోల్డ్ ఉన్నాయి పెట్టాల్సినవి, కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు ఫుల్ వీడియోకి. షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతున్నాను. ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదు, అందుకోసమని ఇంట్రెస్ట్ రావట్లేదు. ప్లీజ్ ఫుల్ వీడియో కూడా చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సాయంత్రం 7 అప్పుడు కేక్ కటింగ్ అయితే చేసేసాము. కేక్ కటింగ్ చేసిన తర్వాత బ్యాగ్ సర్దుకోవాలి. నేను బ్యాగ్ సర్దేసి ఆ తర్వాత నైట్కి వంట చేశాను. చపాతీ, మా ఆయన మటన్ తీసుకొని వచ్చాడు. ఆ రోజు గోంగూర మటన్ చేశాను. ఆ తర్వాత సింక్లో ఉన్న సామాన్లన్నీ కడిగేశాను. తర్వాత తినేసి పడుకున్నాము. మరుసటి రోజు ఉదయం కూడా ట్రైన్లో కానీ చపాతీ చేశాను. గోంగూర మటన్ చేశాను ఆ రోజు బర్త్డే రోజు నైట్. ఆ తర్వాత ఇది మరుసటి రోజు ఉదయము చికెన్ తీసుకొని వచ్చారు మా ఆయన ట్రైన్లో కానీ. చపాతీ చికెన్ చేసి అన్నం చేసి బాక్స్లో అయితే సర్దేశాను. చూసారా ఎన్ని బ్యాగులు, లగేజ్ 2 బ్యాగులు, ఒకటి క్యారేజ్ బ్యాగు. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాము ఆటోలో ఫాస్ట్గా. మేము వెళ్ళిన ఒక 5 నిమిషాలకే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కాము. మాది వచ్చేసి గుత్తిలో దిగాలి ట్రైన్. వైజాగ్లో ఎక్కి గుత్తిలో దిగాము. చూసారా చెట్లు అవి ఎంత బాగున్నాయో, గ్రీనరీ.
2 రోజులది కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ట్రైన్లో ఎక్కిన తర్వాత తినేసి మేమైతే పడుకున్నాము కొంచెం సేపు. మా పెద్దోడు నిద్ర రాలేదని బుక్ తీసుకొచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి. ట్రైన్లో డ్రాయింగ్ అవి వేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇది సాయంత్రము. చూసారా సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇది రాజమండ్రి దగ్గర గోదావరి. ఆ తర్వాత ట్రైన్లో మా పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. ట్రైన్లో మా ఆపోజిట్ వాళ్ళు కర్ణాటక వాళ్ళంట, అంకుల్ ఆంటీ వాళ్ళు పరిచయం అయ్యారు. మా పెద్దోడికి చిన్నోడికి ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు ఆ అంకులు. ఆ తర్వాత నైట్ తినేసి పడుకున్నాము. ఇది తెల్లవారి 5 గంటలకి గుత్తి వచ్చేసింది. గుత్తిలో దిగుతున్నాము. చూసారా గుత్తి రైల్వే స్టేషన్ ఇది. మా చిన్నోడు ట్రైన్లో నిద్రలో పాస్ పోసాడు. అందుకే ప్యాంట్ తీసేసి వేరే డ్రైయర్ వేసాను. ఇంకా టైం అయిపోతుంది దిగాలనేసి ప్యాంట్ ఏమీ వేయలేదు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళాము. ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాము. మాకి రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి 1 గంట. మా ఆయన వాళ్ళ అన్న వచ్చారు ఆటో వేసుకొని. ఆటోలో ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి చూడండి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్తే ఎంత గలీజ్ అయిపోతుంది అంటే అంత గలీజ్ అయిపోతుంది మా ఇల్లు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళగానే సామాన్లన్నీ బయటేసి ఇల్లంతా క్లీన్ చేసేసాము. మా ఇంటి ఎదురుగే కుంట ఉంటుంది. కుంటలో తామర పూలు ఉంటాయి. పొద్దున్నే చూడడానికి చాలా బాగుంటుంది. మనసు ప్రశాంతంగా అట్లా డోర్ తీస్తానే తామర పూలు కనపడతాయి. ఇది మా ఇంటి ఎదురుగా. చూసారా మా ఇల్లు సింపుల్గా 2 రూములు అంతే. ఇది వంటకి దేవుడి రూము. అన్నీ అక్కడక్కడే ఉంటాయి. మా అత్త వాళ్ళు అప్పుడు అంగడి ఉండేదంట మా ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు ఎక్కువ గూళ్ళు పెట్టలేదు, అట్లా బండలు పెట్టించారు సరుకులు పెట్టుకోవడానికని. మా చిన్న ఇల్లు చూసారా. ఇంటి ముందరే కుంటలో తామర పువ్వులు. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా అందుకే మొగ్గల్లాగా అయిపోయాయి. ఉదయం నుంచి 11:30 వరకు బాగుంటాయి పువ్వులు. తర్వాత ఇంటి పక్కన ఇది చెండు పూలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.